కరీంనగర్ సరిత ఫ్యాషన్స్ దసరా సందర్భంగా ఆదిపోయే కలెక్షన్స్ అతి తక్కువ ధరలకే. కలెక్షన్ మాది, సెలెక్షన్ మీది. రాజే చౌక్, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ జర్నలిస్ట్ అక్షయ్. కరీంనగర్ లో పెద్ద ఎత్తున మెడికల్ మాఫియా సాగుతుందని, ప్రజలు హాస్పిటల్ కు వెళ్తే ప్రజలను ఆసుపత్రులు నిలువు దోపిడీ చేస్తున్నాయని చెప్పేసి ప్రజలు లబోదిబోమంటున్నటువంటి సందర్భంలో కరీంనగర్ లో మెడికల్ మాఫియాతో పాటు కరీంనగర్ లో కల్తీ మాఫియా కూడా ప్రజలను పట్టి పీడిస్తుంది. కరీంనగర్ లో పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు కల్తీ జరుగుతున్నాయి. కల్తీ నూనెలు, కల్తీ అల్లం, కల్తీ ఆహార పదార్థాలతో కల్తీ వ్యాపారం జరుగుతుంది కరీంనగర్ లో పెద్ద ఎత్తున. ఇంత పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు కల్తీ జరుగుతున్నా ఒకవైపు ఆహార నియంత్రణ అధికారులు, మరోవైపు పౌర సరఫరాల అధికారులు, మరోవైపు కమర్షియల్ ట్యాక్సెస్ అధికారులు ఎవరికి వారు మాకు సంబంధం లేదని చేతులు దులుపుకుంటున్నారు. ఎవరికి వారు వారికి సంబంధం లేదని పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి వార్త మనం చూస్తున్నాం. కాగుతున్న కల్తీ నూనె, అక్రమార్కులకు ముందే దసరా, భారీగా దిగుమతి, టన్నుల నూనె నిల్వలు, జోరుగా కల్తీ, తూకంలోను మోసాలు. సో కరీంనగర్ లో పెద్ద ఎత్తున కల్తీ నూనెల వ్యాపారం జరుగుతుంది. మనం రోజు మన వంటల్లో వాడేటువంటి నూనెలు మామూలు నూనెలు కాదు. దాని వెనుక పెద్ద చరిత్ర ఉంటుంది, పెద్ద మాఫియా ఉంటుంది. అది నిజంగా అది మంచి నూనెనా, లేకపోతే కల్తీ నూనెనా, రసాయనాలతో తయారు చేసినటువంటి నూనెనా మనకు తెలియదు. సో అటువంటి దందా ఇవాళ కరీంనగర్లో నడుస్తుంది. ఇక దానికి సంబంధించిన వార్తనే మనం చదువుదాం. అక్రమార్కులకు ముందే దసరా, భారీగా దిగుమతి, టన్నుల నూనె నిల్వలు, జోరుగా కల్తీ, తూకంలోను మోసాలు. దసరా పండుగ అక్రమార్కులకు వరంగా మారింది. నూనె వినియోగం ఐదింతలు ఉంటుండగా కల్తీ రక్కసి జడలు విప్పుతోంది. నియంత్రించాల్సినటువంటి యంత్రాంగం మామూలుగా వ్యవహరిస్తుండడంతో అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కరీంనగర్ జిల్లా కేంద్రంగా దసరాకు ముందే కల్తీ కాగుతుంది. అరికట్టాల్సినటువంటి ఆహార నియంత్రణ శాఖ, తూనికలు, కొలతల శాఖ నామమాత్రంగా మిగలడంతో కల్తీ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సో కరీంనగర్ లో కల్తీ వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతున్న ఆహార నియంత్రణ శాఖ అధికారులు, తూనికలు, కొలతల శాఖ అధికారులు ఎవరికి వారు మాకు పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. మరి అధికారులకు మామూలు అందుతున్నాయా? లంచాలు తీసుకుంటున్నారా? మరి ప్రజల ఆరోగ్యం పైన వారికి శ్రద్ధ లేదా? లేకపోతే వారు కూడా సెలవులలో ఉన్నారా? ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద ఎత్తున కల్తీ వ్యాపారం జరుగుతుందని చెప్పేసి చాలా మంది చెప్తున్నా, చాలా మీడియా పత్రికలు చెప్తున్నా, మీడియా ఛానళ్ళు చెప్తున్నా, కనీసం అధికారులు తనిఖీలు కూడా నిర్వహిస్తలేరు. ఒకవేళ నిర్వహించినా తూతూ మంత్రమే. లంచాలు తీసుకుంటున్నారు, నడుస్తూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున జీరో దందా నడుస్తుంది కరీంనగర్లో. చాలా మంది అక్రమార్కులు, చాలా మంది ధనార్జనే ధ్యేయంగా కరీంనగర్లో కల్తీ వ్యాపారం చేస్తున్నారు. ఇగో పండుగ పూట కోట్లలో దందా. పండుగల సమయంలో వ్యాపారులు వీలైనంత మేర కల్తీ చేసి పొద్దుతరుగుడు, పల్లి నూనె పేరుతో విక్రయిస్తున్నారు. దసరా, క్రిస్మస్, సంక్రాంతి, ఏకాదశి పండుగల సమయంలో భారీగా వ్యాపారం సాగుతుంది. తక్కువ ధరకు దొరికేటువంటి వివిధ రకాల నూనెలను కొనుగోలు చేయడం, వాటిని స్వల్పమైనటువంటి నాణ్యమైన నూనెలో అధిక మొత్తంలో కలిపి విక్రయిస్తున్నారు. నగరంలోని ప్రకాశం గంజ్, మంకమ్మ తోట, రామ్నగర్ ప్రాంతంలో ఎక్కువగా కల్తీ విక్రయాలు సాగుతున్నాయని సమాచారం. చింతకుంట, బొమ్మకల్ బైపాస్ ప్రాంతాల్లోని గోడౌన్లలో విడి నూనెను దించుకోవడం, అక్కడి నుంచి ప్యాకెట్లు డబ్బాల్లో నింపి దుకాణాలకు తరలించడం తంతుగా సాగుతుంది. హుజురాబాద్, జమ్మికుంట, గంగాధర, తిమ్మాపూర్ ప్రాంతాల్లోని పలువురు వ్యాపారులు భారీగా నిల్వలు చేశారట. సో పెద్ద ఎత్తున డంపు చేసిర్రు ఈ యొక్క నూనెను. ఎక్కడైతే విడిగా నూనెను తీసుకొచ్చి దానిలో కల్తీ చేసి, దాన్ని ప్యాకెట్లు చేసి, డబ్బాలు చేసి మళ్ళా దుకాణాలలో అమ్ముతున్నారు. హోల్సేలు, రీటైల్ అని మళ్ళీ కొత్తగా దానికి ఎంఆర్పి ధరలు ఉండయి. దానికి కంపెనీ ఏడుంటో తెలియదు, దానికి కథ ఎక్కడ ఉంటుందో తెలియదు. అయినా కానీ పెద్ద ఎత్తున ఈ యొక్క వ్యాపారం జరుగుతుంది. ఇంత వ్యాపారం జరుగుతున్నా అధికారులకు మాత్రం కనబడతలేదు. మీ ఇంట్లోకి కూడా వస్తాయి, అధికారుల ఇంట్లోకి కూడా వస్తాయి ఈ నూనెలు. మీరు పోయేటువంటి ఫంక్షన్లకు వస్తాయి ఈ నూనెలే. మీరు తినేటువంటి రెస్టారెంట్లకు వస్తాయి ఈ నూనెలే. మీకు కూడా పాపం కలుగుతుంది. అంతా సోయాబీన్ సుగంధానికి రసాయనం. ఏ నూనె అయినా కల్తీ చేయడం పలువురు వ్యాపారులకు వెన్నతో పెట్టినటువంటి విద్య.
హైదరాబాద్, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా ఎలాంటి వే బిల్లు లేకుండా నూనెను కరీంనగర్ దిగుమతి చేస్తున్నారు. ఎముకల నూనెను కూడా మిశ్రమంగా వాడుతున్నట్లుగా గతంలో తేలింది. ఇక్కడికి రాగానే తక్కువ ధరకు లభించేటువంటి సోయాబీన్ నూనెను పొద్దుతిరుగుడు నూనెలో, వేరుశనగ నూనెలో కలుపుతున్నారు. కల్తీ చేసినటువంటి నూనెలను స్వచ్ఛమైనటువంటి వాసన వచ్చేందుకు రసాయన పదార్థాలను వినియోగిస్తున్నారు. 48 కిలోల సోయాబీన్ నూనెలో కేవలం 2 కిలోల పల్లి నూనెను కలిపి మొత్తంగా పల్లి నూనెగా విక్రయిస్తున్నారంటే కల్తీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. 2 కిలోల పల్లి నూనెల 48 కిలోల సోయాబీన్ నూనెని కలిపితే మొత్తం పల్లి నూనె అవుతుంది. ఆ పల్లి నూనెను ప్యాకెట్లు చేసి డబ్బాలు చేసి హోల్సేల్, రిటైల్ దుకాణాలు అమ్మితే మనం పల్లి నూనె అని చెప్పేసి కొనుక్కుంటున్నాం, ఇంట్లో వంటలలో వాడుతున్నాం. అది పల్లి నూనె అని చెప్పేసి, అది సోయాబీన్ నూనె అని చెప్పేసి అనుమానం రాకుండా దీనిలో కొన్ని కెమికల్స్ వాడుతున్నారు. అరోమా కెమికల్స్ వాటి పేరు. ఆర్టిఫిషియల్ కెమికల్స్ ద్వారా ఈ యొక్క రసాయనం ద్వారా ఆ యొక్క కల్తీ చేసినటువంటి నూనెలకు కలిపితే అది ఎక్కడ కూడా అనుమానం రాదు. అట్లాంటి వ్యాపారులకు ఇది వెన్నతో పెట్టినటువంటి విద్య. సో అంత పెద్ద దందా నడుస్తుంది. ప్రజలు జాగ్రత్తగా ఉండండి. మీరు కొనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ఎంఆర్పి ధర ఉందా, దాని పేరు మీద కంపెనీ స్టిక్కర్ ఉందా, ఆ కంపెనీ అడ్రస్ ఎక్కడుంది. సో ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇంత పెద్ద దందా నడుస్తుంది. పోనీ వాళ్ళకి తెలియకుండా నడుస్తుందా అంటే ఖచ్చితంగా ఈ అడ్డాలు కూడా తెలుసు వాళ్ళకు, ఈ ఆఫీసర్లకు ఈ అడ్డాలు కూడా తెలుసు. ఎక్కడెక్కడ ఈ డంప్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ నిల్వలు ఉన్నాయి అన్నీ తెలుసు. కాకపోతే వాళ్ళకి పట్టది, వాళ్ళకి అందుతున్నాయి కాబట్టి వాళ్ళు వీటి జోలికి పోరు. ఇంకొకటి ఇక్కడ సమన్వయ లోపం. నాణ్యమైన నూనెల విక్రయాలు, ధరల నియంత్రణ, జీరో వ్యాపారాన్ని నియంత్రించడంలో అధికారుల మధ్య సమన్వయ లోపం వ్యాపారులకు కల్పతరువుగా మారింది. 5 క్వింటాల కన్నా ఎక్కువ నూనె నిల్వ చేసుకుంటే పౌర సరఫరాల శాఖ అనుమతి తప్పనిసరి. హోల్సేల్ వ్యాపారులు జిల్లా కేంద్రంలో అయితే 600 క్వింటాలు, ఇతర ప్రాంతాల్లో అయితే 377 క్వింటాలు, జిల్లా కేంద్రంలో రిటైల్ అయితే 50 క్వింటాలు, ఇతర ప్రాంతాల్లో 30 క్వింటాలు నిల్వ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. అయితే అనుమతి లేని దుకాణాలు వందల్లో ఉన్నాయని తెలుస్తుంది. నిల్వలకు తమకు సంబంధమని పౌర సరఫరాల శాఖ అధికారులు, కల్తీ ఏదోకు సంబంధమని ఆహార నియంత్రణ అధికారులు, విక్రయాలకే సంబంధమని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెబుతూ చేతులు దులుపుకుంటున్నారు. కేవలం గిన్ని క్వింటాలు ఉండాలి, 50 క్వింటాల కంటే ఎక్కువ ఉంటే మేము పట్టుకుంటాం, ఏదైతే 600 క్వింటాల కంటే ఎక్కువ ఉంటే మేము పట్టుకుంటాం జిల్లా కేంద్రంలో, ఇతర ప్రాంతాలలో 377 క్వింటాల కంటే ఎక్కువ ఉంటే మేము పట్టుకుంటాం అని చెప్పేసి సివిల్ సప్లై వాళ్ళు, ఏమైనా కల్తీ అయితే మేము పట్టుకుంటాం అని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు, ఏమైనా ట్యాక్సెస్ ఎగ్గొడితే ఇల్లీగలే వ్యాపారం చేస్తే ఎంఆర్పి ధరలు లేకుండా వీళ్ళు అమ్మితే మేము కమర్షియల్ ట్యాక్స్ మేము పట్టుకుంటామని చెప్పేసి వాణిజ్య పన్నుల వాళ్ళు. ఎవరికి వారు మాకు సంబంధం లేదు అని చెప్పేసి వీళ్ళు చేతులు దులుపుకుంటారు. చేతులు దులుపుకుంటా ఉంటే ఈ యొక్క అక్రమార్కులు చేతివాదం ప్రదర్శిస్తున్నారు. సో ఇంత పెద్ద దందా నడుస్తుంది. దీనిపైన అవేర్నెస్ రావాలి. జిల్లా కలెక్టర్ గారు ఎక్కడెక్కడైతే కల్తీ నూనెలు సంబంధించినటువంటి వ్యాపారం జరుగుతుందో, ఆ నిల్వలు ఉన్నాయో, ఆ డంప్ చేసిర్రో అవన్నీ పట్టుకొని వీళ్ళందరి పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి. కల్తీ వ్యాపారాన్ని మించినటువంటి దొంగ వ్యాపారం లేదు. మెడికల్ మాఫియా ఒక ఎత్తు అయితే కల్తీ మాఫియా దాన్ని మించి ఉంటుంది. ఇవాళ వ్యాపారాలు కల్తీ కావడం వల్లనే కదా మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మళ్ళీ ఆరోగ్యం ఖరాబ్ అయితే ఎడిపోతున్నాం, మళ్ళీ హాస్పిటల్లో పోతున్నాం. హాస్పిటల్ పోతే ఏమవుతుంది, ఆడ పెద్ద మెడికల్ మాఫియా. సో ఎక్కడ పోయినా ఒకవైపు కల్తీ, ఒకవైపు మెడికల్ దందా, ఇన్ని కరీంనగర్ను చుట్టుముట్టినాయి. సో వీటన్నిటిపైన ప్రభుత్వం కానీ అధికార యంత్రం కానీ ఉక్కు పాదం మోపాలి. ప్రజలు కూడా కొంత చైతన్యవంతులు కావాలి. సో ఇంకా మేము సుమన్ టీవీ తరపున కరీంనగర్లో ఎక్కడెక్కడ కల్తీ వ్యాపారం జరుగుతుంది, ఎక్కడెక్కడ కల్తీ దందాలు జరుగుతున్నాయి అనే దాని మీద మేము ఇంకా రాబో రోజుల్లో ఇంకా దీనిపైన ఎక్కువ కూడా వీడియోలు చేస్తాము, ఎక్కువ ప్రజల్ని చైతన్యం చేస్తాము. అవసరమైతే స్టింగ్ ఆపరేషన్లు కూడా మేము రాబో రోజుల్లో చేస్తాం. సో కరీంనగర్లో
ఈ యొక్క కల్తీ వ్యాపారం మీద రాబో రోజుల్లో సుమన్ టీవీ ఉక్కు పాదం మోపుతుంది 100%. సో చూద్దాం ఎంతవరకు అధికారులు ఈ రాబో 5-6 రోజులలో 10 రోజులలో ఇటువంటి నిల్వలను పట్టుకుంటారు, ఎంతమంది అక్రమార్కుల పైన కల్తీ వ్యాపారం చేసేటోళ్ళ పైన చర్యలు తీసుకుంటారో చూద్దాం.